మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి లైవ్లో అందిస్తారు. రాజ్ రెడ్డి, హైకోర్టులో వాడి వేడి వాదనలను చూస్తాం. వాదనల అనంతరం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పైన హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు స్టేకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజ్ రెడ్డి? అయితే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి ప్రభుత్వము ఇది అంతా సానుకూలంగా వస్తుంది. ఈ యొక్క 42% రిజర్వేషన్ అమలవుతుంది. జీవో 9 ఏదైతే ఉందో అది కోర్టులో కొట్టుడు పోదు అనేది కూడా ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పుడు ఇదంతా కూడా చూస్తుంటే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 వారాల పాటు స్టే విధించింది. 4 వారాల లోపు ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. అదేవిధంగా పిటిషన్ తరపునటువంటి వాళ్ళు కూడా 15 రోజుల లోపల ఇంకా వాళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యే వాళ్ళు ఇంప్లీడ్ కావచ్చు, వివరణ ఇవ్వచ్చు అనేది కూడా హైకోర్టు ఆదేశించింది. అయితే మొదటి నుంచి చెప్తున్నాము, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏదైతే ఉందో 50% రిజర్వేషన్లు దాటకూడదు అనేది కూడా మొదటి నుంచి ఉంది. ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను మన రాష్ట్ర ప్రభుత్వం బీట్ చేసింది. అయితే మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకటే చెప్తా ఉంది, మేము ఎంపారికల్ డాటా చేశాము, అదేవిధంగా కులగణన చేశాము, అంతేకాకుండా శాసనసభలో తీర్మానం చేశాము, శాసన మండలిలో తీర్మానం చేశాము, శాసనసభలో కూడా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఒప్పుకున్నారు, అదేవిధంగా శాసన మండలిలో అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్సీలు ఒప్పుకున్నారు. అంతకుముందు ఈ యొక్క సర్వే చేయడానికి కూడా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశాము, అప్పుడు కూడా ఒప్పుకున్నారు. ఇదంతా కూడా జరిగింది అని రాజిరెడ్డి, మీరు లైవ్లోనే ఉండండి.